హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఫ్రంట్ కట్ బ్లౌజు బ్యాక్ ఓపెను పాట్ నెక్ ఎలా కట్ చేయాలో మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అంటే ఓపెన్స్ మన వైపు చేసుకొని నీట్గా ఐరన్ చేసేసుకొని మనం కటింగ్ స్టార్ట్ చేద్దాం. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, శ్రీ అరుణ బొటిక్, సినీ లేడీస్ టైలర్, నర్సరావుపేట, క్లాత్ మార్కెట్ 168, షాప్ నెంబర్, కోడెల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్, హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్, కోట సెంటర్, సత్తనపల్లి రోడ్. చూడండి, ఇప్పుడు మెజర్మెంట్స్ 15 ఇంచులు, 14 ఇంచులు, 11 ఇంచులు హ్యాండ్ పొడవు, 8 ఇంచులు హ్యాండ్ లూజు, 14 ఇంచులు వచ్చేసి చంకర్ రౌండ్ అన్నమాట. 30 ఇంచులు ఐ చెస్ట్ లేదండి, పాపకి సన్నగా హైట్గా ఉన్నది అమ్మాయి, చెస్ట్ లేదు, చిన్న సైజు అనమాట. చిన్న సైజు వీడియో ఒకటి చేయండి అని చాలామంది అడుగుతున్నారు. సిస్టర్స్, బ్రదర్స్ చాలామంది అడిగారు. వాళ్ళ కోసమని నేను కంపల్సరీ వీడియో చేస్తానన్నాను. ఈరోజు చేసి చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. 15 ఇంచులు, 30 ఇంచులు ఐ చెస్ట్ కూడా అంతే. 25 నడుము అనమాట. ఫస్ట్ మనం నడుము అప్లై చేసేసుకుంటాం కదా రెగ్యులర్గా. నడుము 25 ఇంచులు అంటే 4 భాగాలు 6 ఇంచులు, 4 భాగాలు అంటే 24 వస్తుంది. ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెడితే సరిపోతుంది. చూడండి, 15 ఇంచులు అంటే ఒక హాఫ్ ఇంచు కింద, హాఫ్ ఇంచు పైన 16 ఇంచుల వాటికి మనం మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇరవై 25 నడుము వచ్చేటట్టుగా మనం 4 భాగాలు చూసుకొని 6.25 పెట్టుకుంటే సరిపోతుంది. 6.25, 1 ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ డాట్, అది రెగ్యులర్ ప్రొసీజరే. చూడండి, 30 ఇంచులు అంటే 7.5 వచ్చేటట్టు మనం మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. మనం మార్కింగ్ వేసేసుకొని షోల్డర్ కొలత ఎలా చెక్ చేసుకోవాలి, ఏ సైజుకి ఎంత, మనం రెగ్యులర్గా నేనేం చెప్తాను, 34, 35, 36, 37, 38 వరకు 3 ఇంచులు పెడితే సరిపోతుందని చెప్తాను. దీనికి ఒక పావు ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. 30 ఇంచులు మనం ఐ చెస్ట్ రెండు ఒకటే కాబట్టి ఐ చెస్టే మనం బ్యాక్ కట్ చేస్తాం కాబట్టి ఐ చెస్ట్కి 30 ఇంచులు వచ్చేటట్టుగా 7.5 కొలత వచ్చేటట్టుగా పెట్టేసుకొని 2 ఇంచులు ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు మనం షోల్డర్ కొలత ఎలా కొలుచుకునేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు సెంటర్ పెట్టేసుకొని 4 ఇంచులు డాట్ పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకుంటే అంతవరకు స్టిచ్చింగ్ చేయాలని ఒక మార్కింగ్ వేసామన్నమాట. ఇప్పుడు షోల్డర్ కొలత ఎలా పెడతానో ఒకసారి చెక్ చేసుకోండి. 3 ఇంచులు కాదు, పావు తక్కువ 3 ఇంచులు పెడితే సరిపోతుంది. 30, 31, 32, 33, 34 వరకు ఆ లోపు వస్తే ఎగ్జాక్ట్గా పావు తక్కువ 3 ఇంచులు పెడితే సరిపోతుంది. షోల్డర్ ఎంత వచ్చింది, ఎప్పుడు 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచులు సేమ్ అక్కడ అప్లై చేసేసుకొని పావు ఇంచు మనం తగ్గించుకుంటే పావు తక్కువ 5 ఇంచులు షోల్డర్ వచ్చేసింది. స్ట్రైట్గా స్కేల్ మార్కు 14 ఇంచులు చంకర్ రౌండ్ అనమాట. దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని ఇప్పుడు షోల్డరు సెంటర్కి మార్కింగ్ వేసేసుకోవటమే. కొంతమంది మనకి షోల్డర్ చిన్నది కావాలని అడుగుతారు, మీడియంగా ఉంటే సెంటర్ కొలత కరెక్టు, ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. దాని ప్రకారం వెళ్తే సరిపోతుంది. మనకి 10.5 ఇంచులు వచ్చేసి పాట్ నెక్ బ్యాక్ డీప్ అనమాట. 10.5 అంటే
మీడియం 11 ఇంచులు దాటితే నెక్ డీప్ ఎక్కువ ఉన్నట్టు. 10 ఇంచులు 10.5 వరకు మీడియం. 10.5 అంటే నార్మల్ అనమాట. ఓకేనా. 3 ఇంచుల వరకు మనం అక్కడ రౌండ్గా పైన మన కుండ షేప్ తీయటానికి షేప్ తీసుకోవాలి కదా. 3 ఇంచుల వరకు మనం డ్రాయింగ్ వేసేసుకొని మనకి స్ట్రైట్గా నెక్కు వచ్చేటట్టు ఎలాంటి నెక్కులైనా తీసుకోవచ్చు అనమాట. వీళ్ళు కుండ షేప్ అడిగారు కాబట్టి దీంట్లో ఏ నెక్ అయినా తీసుకోవచ్చు. పాట్ నెక్లో ఏ షేప్ కావాలంటే ఆ షేప్ నీట్గా చేసుకోవచ్చు. కుండ షేప్ అడిగారు కాబట్టి కుండ షేప్కి మార్కింగ్ వేసేసుకొని వీల్ మార్కర్తో రెండు పక్కల పడేటట్టుగా, రెండు వైపులు పడేటట్టుగా నొక్కుంటే మనం ఇది కట్ చేయకుండా డైరెక్ట్గా దాని మీద పైపింగ్ అప్లై చేసేసుకొని కుట్టేయచ్చు. 14 ఇంచులు చంక రౌండు. 14 ఇంచులు చంక రౌండు ఎలా మనం తీయాలనేది క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, 14 ఇంచులు అక్కడ అప్లై చేసేసానా, 7 ఇంచులు పెట్టానా, మనకి ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది, 4.5 ఉంది. 4.5ని యాజ్ టీస్గా అక్కడ మనం అప్లై చేసేసుకుని 1/2 ఇంచ్ ఖర్చుకు అనమాట. అప్పుడు ఎంత వస్తుంది, పావు తక్కువ 5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనం చంకకి డౌన్, ఇప్పుడు కొంతమంది 4వ భాగం అంటారు, 3 భాగాలు అంటారు, ఆ లెక్క కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, ఈజీగా మీకు కటింగ్ అర్థమైపోతుంది. 1 ఇంచ్ మనం రౌండింగ్ చూసేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా వచ్చింది కదా. 7 ఇంచులు పాదం వారం ఖర్చు వదిలిపెట్టేసి మనం చెక్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు తీసేసేయాలి. చూసారా, సేమ్ యాజ్ టీస్గా ఎగ్జాక్ట్గా 7 ఇంచుల వరకు వచ్చేసింది అనమాట. ఇలా మీరు ఫాలో అవ్వండి. మీరు ఏ కన్ఫ్యూజ్ లేకుండా ఈజీ మెథడ్లో కట్ చేసుకునే పద్ధతి ఇది. మీకు చక్కగా కటింగ్ నేర్చుకోండి. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, నేర్చుకోండి. కటింగు, స్టిచ్చింగు, ఈ బ్లౌజే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, మిస్ అవ్వద్దండి. సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. హ్యాండ్స్ రెగ్యులర్గా చూపిస్తాను కదా. హ్యాండ్స్ అనేది 3వ భాగం, అదే 10వ భాగం అనమాట. అంటే 3 ఇంచులు వస్తుంది. 30 ఇంచులు హై చెస్ట్ కాబట్టి 10వ భాగం 3 ఇంచులు డౌన్ పెట్టేసుకుంటే హ్యాండ్స్ సరిపోతుంది అనమాట. 11 ఇంచులు హ్యాండ్ పొడవు. ఇది చిన్న సైజే కాబట్టి పెద్దగా మీరు చూసినా ఒకటి, చూడకపోయినా ఒకటి అనమాట. ఈజీగానే అది ఈజీ మెథడే. పెద్ద సైజు అయితే మీకు క్లియర్గా నీట్గా అర్థమైంది. చిన్న సైజు కాబట్టి సింపుల్ ట్రిక్లో నేను కట్ చేసి చూపిస్తాను, చెప్తున్నాను అనమాట. దాన్ని క్లారిటీగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. హ్యాండ్స్ ఏం చేస్తారంటే ఐ చెస్ట్ మీద 10వ భాగం తీసుకుంటే 3 ఇంచులు డౌన్ పెట్టేసుకొని స్ట్రైట్గా రెగ్యులర్ ప్రాసెస్లో నేను హ్యాండ్స్ చాలా కట్ చేశాను. దాని ప్రకారం ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నాము చూడండి ఈజీగా. బ్యాక్ షోల్డర్ ఎలా పెట్టుకోవాలనేది అందుకనే చూపించాను. హ్యాండ్ ప్రతి ఒక్క జాకెట్కి రెగ్యులర్ ప్రాసెస్ అది మెజర్మెంట్స్కి వచ్చేలాకి 10వ భాగం పెట్టేస్తాను అనమాట. ఓకేనా. 11 ఇంచులు పొడవు పెట్టేసి 3 ఇంచుల డౌను, 14 ఇంచులు చంక రౌండ్ పెట్టేసి కట్ చేశాను అనమాట. ఒక వీల్ మార్కర్తో నొక్కేసుకుంటే రెండు వైపులు పడుద్ది. దాని ప్రకారం మనం కొలుచుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం సాగిద్ది అనమాట, చెక్ చేసుకోవాలి. ఆ డ్రాయింగ్ ప్రకారం నొక్కిన దాని ప్రకారం కుట్టేసామనుకోండి కొంచెం అటు ఇటుగా జరిగిపోతూ ఉంటుంది. మనం చెక్ చేసుకొని కరెక్ట్గా మనం 8 ఇంచులు చెయ్యి లూజ్ కదా, అది కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని కరెక్ట్గా కుట్టుకుంటే కస్టమర్ మళ్ళీ రిటర్న్ వచ్చి లూజ్ ఉన్నా టైట్ ఉన్నా వేయమని మనల్ని అడగరు. అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ముక్కు ఉంది కాబట్టి మళ్ళీ అలా తీస్తున్నాను అనమాట. ముక్కు ఉంది కదా, ముక్క కలిసి రావాలని ఇట్లా వేసాను. అటువైపు ఉంది ఎక్కువ ముక్క, ఎందుకు లేని మళ్ళీ తీసేసి రెగ్యులర్గా అటువైపు వేసి కట్ చేస్తాను. చూడండి ఒకసారి. కన్ఫ్యూజ్ అవుద్దండి, ఇది వస్తుంది కాబట్టి ఇలా తీసాను అనమాట. అడ్జస్ట్మెంట్ కోసం అటు కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మనం సైడ్ బిట్లు తర్వాత ఫ్రంట్ బిట్ తీసేసుకోవచ్చు. అక్కడ దాని ప్రకారం సైడ్ బిట్లు తీసుకోవచ్చు. ముక్క తక్కువ ఉంటే ఇది సరిపోయింది కాబట్టి
నేను ఇలా రెండు కలిపి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. చిన్న సైజే కాబట్టి, పెద్ద సైజు అయినట్టయితే సరిపోయేది కాదు, చిన్న సైజు కాబట్టి అడ్జస్ట్ అయిందనమాట. మ్యాక్సిమం మీటర్ 10 పాయింట్లు అయితే ఫ్రెంచ్ కట్కి సరిపోతుంది అనమాట. అది ఎక్స్ట్రా ఎందుకు తీసానంటే ఖర్చులు పెడతాం కదా సెంటర్లో, ఆ ఖర్చుల కోసం తీశాను. ఎక్స్ట్రా మనకి ఎంత కావాలంటే అంత ఉంచుకొని ఎక్స్ట్రా దాంట్లో కట్టింగ్ అయిపోతుంది అనమాట. ఇట్లా తీసుకొని సెంటర్ కొలతకు ఒక మార్కింగ్ వేసేసుకొని ఈజీగా ఎలా సరే అలా అక్కడ దాకా మనకి రావాలన్నమాట. బ్యాక్ డాట్ల కింద మార్క్ వేయలేదు, వేసాను, అయిపోయింది. తీసేసేసి మన ప్రొసీజరు మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రంట్ పొడవు వచ్చేసి టోటల్గా 15.5 రావాలి. అంటే పాయింట్ వచ్చేసి 10.5 వచ్చేటట్టుగా 10 ఇంచులు వచ్చేటట్టుగా ప్లాన్ చేశాను. మూడు ఇంచులు డాట్కి షేప్కి, అది మామూలుగా బ్లౌజ్కి మనం షేప్కి డాట్కి పెట్టుకుంటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా పెట్టేసేసుకోవాలన్నమాట. 15.5 ఇంచులు పొడవు వస్తే సరిపోతుంది. 3 ఇంచుల వరకు చిన్న సైజు సరిపోతుంది. 3.5 కింద 3, ఇక్కడ పాయింట్ కాడ మనం 3.5 పెట్టేసుకుంటే ఆ షేప్ ఇందాక మనం మార్క్ వేసాం కదా, దాంట్లో కలిపితే కరెక్ట్గా ఫ్రెంచ్ కట్ బ్లౌజ్ కట్ అవుతుంది. చాలా నీట్గా కూడా వస్తుంది. ఇది చెస్ట్ ఏం లేదు కాబట్టి ఈజీ, మనం ఏం పెద్ద డాట్లు కూడా చూపించాల్సిన అవసరం లేదు. మనం నడుము కొలతను బట్టి వచ్చిన వరకు తీసేసేయటమే. స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకొని ఆ షేప్ కలిసేటట్టుగా, ఆ మార్కింగ్ కలిసేటట్టుగా మనం ఒక లైన్ గీసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అది కట్ చేసేసుకుంటాం. అది ఇందాక మార్కింగ్ వేసుకున్నాం కదా చంకలోది, అది లేపేస్తే కరెక్ట్గా దాని ప్రకారం ఉన్నట్టు. ఇప్పుడు పొడవు ఎంతమంది? 15.5 వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఎక్స్ట్రా ఉంటే నరికేసుకోవాలన్నమాట. ఆ ఎక్స్ట్రా అనేది చూపిస్తాను, అది కూడా అంత నరికేసుకుంటే సరిపోతుంది. పాదం కింద ఖర్చు షేప్ తీసేసుకోవాలి. ఇందాక తీయలేదు, ఇప్పుడు తీసేస్తున్నా. హ్యాండ్స్కి నీట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఏదన్నా వస్తే సరి చేసేసుకోవాలన్నమాట. ఇది తెలుసు కదా, రెగ్యులర్ ప్రొసీజరే. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది, ఇప్పుడు మన ఎక్స్ట్రా బిట్ ఉంది కదా ఇందాక సైడ్ బిట్టు, అది సేమ్ యాజ్ ఈస్గా ఎట్లా ఉందో అట్లా పరిచేసుకొని మనకి ఫ్రంట్ బిట్ కరెక్ట్గా తెగింది. సైడ్ బిట్లు తీస్తున్నాం. ఇప్పుడు ఈ సైడ్ బిట్లు తీసేటప్పుడు మనకి చెస్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా మెజర్మెంట్స్ కొలుచుకున్న తర్వాత కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ నీట్గా చెక్ చేసుకొని అది మార్కింగ్ వేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా కట్ చేయాలి. అంతే, తరుగు వచ్చింది, ఖర్చులో వెళ్ళిపోద్ది, దాంతో పెద్ద ప్రాబ్లం లేదు.
మార్కింగ్ వేసేసుకొని మూడున్నరకి ఈ చివర వచ్చేటట్టుగా 32 అంటే 31 వస్తుంది. 32 పెట్టి కట్ చేసాం కాబట్టి చెస్ట్కి చెస్ట్కి పెద్ద డిఫరెంట్ లేదు కాబట్టి దాని ప్రకారం మనం వేసేసుకుంటే నడుము కొలత 25 రావాలి కదా. ఆ 25 వచ్చేటట్టుగా అక్కడ ఎంత ఉందో అది మైనస్ చేసి ఉన్న వరకు నడుము వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. 6 ఇంచులు కదా, 6.5 హాఫ్ ఇంచ్ ఖర్చుపోతే 7 ఇంచులు మార్కింగ్ వేసేసాను. ఖర్చుపోను కరెక్ట్గా నడుము ఎంతైతే మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఈజీ ప్రాసెస్ అనమాట. అది అంత ఎక్స్ట్రా వచ్చింది, మనం ఎక్స్ట్రా పెట్టాము సేఫ్ సైడు, ఆ ఎక్స్ట్రా అక్కడ లేచిపోతుంది. అది చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి రాదు, అది చెస్ట్ తక్కువ బట్టి అలా వచ్చిందనమాట. చాలా ఈజీ కటింగ్. అంటే కొంతమంది డైరెక్ట్గా డాట్ పట్టేసి కుడతారు, అది అంత ఫిట్టింగ్ రాదు, మనం చెప్పినట్టు వినదు. మొదట నేను ట్రై చేశాను, అది కరెక్ట్ కాదు అసలు. అది ఇది కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుంది. నీకు ఇవి వచ్చేసి కప్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. 12 ఇంచులు వచ్చింది కదా, 12 ఇంచులు వచ్చిందా లేదా ఈ పీసు సైడ్ బిట్టు చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే దాంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. పైన హాఫ్ ఇంచ్ తీసేయాలి, ఎందుకంటే అది కలపంగా అది ఎక్స్ట్రా వదిలిపెడతాం. 12 ఇంచులు ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట. ఎగ్జాక్ట్గా 12 ఇంచులు వచ్చేటట్టుగా మనం చెక్ చేసుకోవాలి. అది ఎక్స్ట్రా పీసు కట్ చేసేసుకోవటమే. అది రౌండ్ కట్ చేయాలి. ఇప్పుడు షేప్ తీయాలి కదా ఫ్రంట్, యాజ్ టీస్గా మామూలు బ్లౌజ్కి ఎలా తీస్తామో అలానే షేప్ తీసుకుంటే కటింగ్ అయిపోయింది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్లు వచ్చినా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, శ్రీ అరుణ బొటిక్. థ్యాంక్ యూ.